ఈరోజు నేను కోడిగుడ్డు పులుసు చేస్తున్నానండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. ఎగ్స్ ఒక 5 తీసుకున్నాను, ఆనియన్స్ 1 కప్పు, టమాటాలు 1 కప్పు, కారం, ఆయిల్, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, తిరగమతకండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, పసుపు, 1 నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి. చింతపండు అండి 3 కప్పులు వాటర్ తీసుకొని ఇలా పిసిగి పెట్టుకున్నానండి. మనకి ఇలా పిసిగి పెట్టుకుంటే పులుసుకు రెడీ అయిపోతుంది. స్టవ్ అంటిస్తున్నానండి, వెలిగిస్తున్నాను, గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కిందండి. ఆయిల్ వేస్తున్నాను. పులుసు కాబట్టి 3 స్పూన్లు ఆయిల్ అండి. హీట్ ఎక్కిందండి. 1/2 స్పూను ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు అండి. ఒక కప్పు ఆనియన్స్ అండి. కరివేపాకు వేస్తున్నాను. 1 కప్పు టమాటాలండి. టమాటాలు ఆనియన్స్ వేగాయండి. 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2.5 స్పూన్ కారం వేసి బాగా కలిగి పెట్టాలండి. ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని పులుసులో వేస్తున్నానండి. కొంచెం చిన్నగా కలిగి పెట్టాలి, వీటికి కారం ఎక్కుతుంది. చింతపండు పిసిగి పెట్టుకున్నాం బండి జ్యూస్ని, ఈ జ్యూస్ని దీంట్లో వేసేస్తామండి. పులుసు బాగా ఉడకాలండి. కొంచెం మూత పెట్టేస్తున్నాను. పులుసు ఉడుకుతుందండి. మనకు కొంచెం బాగా చిక్కగా రావాలి. పులుసు చిక్కగా పోస్తే మనకి పులుపు అనిపిస్తుందండి, పచ్చి వాసన వస్తుంది. కొంచెం పులుసు పలసగా పోస్తే చిక్కగా అయితే మనకు పులుసు చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. పులుసు అయిపోవచ్చిందండి. ఒక 2 మినిట్స్లో పులుసు చిక్కబడిపోయింది. ఆపేస్తాను. అయిపోయిందండి పులుసు, ఆపేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. పులుసు అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను. కోడిగుడ్డు పులుసు రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది, చాలా ఈజీగా కూడా వచ్చింది. మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.